ఎంత భక్తి ఉందో అంత ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు ఒక్కడే. గురువు ఎందుకు ఏర్పడ్డాడంటే మన దగ్గర ప్రతి జీవుడికి కించిత్ పుణ్యం, సత్వగుణము, ఏదో జ్ఞానం అంద అపేక్ష, ముక్తి కావాలనేది అపేక్ష ఎక్కడో లోపల దాక్కున్నట్టుంది. అది జీవుడి లోపల నిక్షిప్తంగా ఉండే ముముక్షత్వం దాని పేరు. ఈ జన్మలో కాదు, 4 జన్మల తర్వాతైనా అది బయటకు వచ్చి ముక్తి కావాలని అడుగుతాడు. అంతవరకు లౌకికమైన కోరికలు ఏవో ఉంటాయి. భగవంతుడు ఏం చేశాడంటే, నన్ను మీరేం అడగక్కర్లేదు, ఈ సృష్టిలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు సంపాదించుకొని తినండి. అదేంటండి అలా ఉంటుందా అంటే, పుణ్యము పాపం అనే 2 ఉన్నాయి. ఏది కావాల్సి వచ్చినా పుణ్యం చేసుకొని సంపాదించవచ్చు. ఈ భగవంతుని అడగనే అక్కర్లేదు. అందులోనే ఈ పుణ్యంలోనే కొంచెం పై అంతస్తుకి వెళ్ళి వేదములు చెప్పినటువంటి వైదిక యజ్ఞములు చెప్పారు. అసలు పుణ్యం చేసుకుంటేనే ఏ ఫలమైనా వస్తుండగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రదర్శన చేసిన పనే ఉంది.